74వ రోజు. లూకా సువార్త 8 నుండి 15 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సారి చేయండి. నా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉండునుగాక. నా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను, ఎద్దులు బరువులు మోయగలవిగాను నజరేడైన యేసు నామమున ఉండునుగాక. ఆమెన్. నా జీవితంలో విత్తనం చల్లిన వారి వెంట ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. నజరేడైన యేసు నామమున పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును. కొండలన్నీ రసధారలు అగునుగాక. ఆమెన్. ప్రభువా, నీవు నాకు తోడుగా ఉన్నావు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరియు నేను యేసు నామమున కడుపార తిని తృప్తి పొంది తిని. ఆమెన్. దేవా, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నన్ను నడిపించుచున్నందుకు నజరేడైన యేసు నామమున మీకు వందనములు. ఆమెన్. కరువు లేని ఆహారముండు దేశంలో నేను ప్రవేశించెదను. అందులో నాకు ఏ కొదువ ఉండదు. అందును బట్టి పరలోకపు తండ్రి నజరేడైన యేసు నామమున మీకు వందనములు. ఆమెన్. దేవా, అన్నిటి యందు ఎల్లప్పుడూ మాలో మేము సర్వ సమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు మా ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేసి ఉన్నావు. అందును బట్టి నజరేడైన యేసు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమెన్. నా దేవుడైన యెహోవా నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనం సిద్ధపరచును. నూనెతో నా తల అంటియున్నాడు. యేసు నామమున నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమెన్. సమృద్ధి నుండి నేను ఐశ్వర్యమును ఘనతయు యేసు నామమున కలిగి ఉన్నాను. ఆమెన్. బండ నుండి నూనె ప్రవాహంగా పారెను. మరియు నా పాదములను నూనెలో నజరేడైన యేసు నామమున ముంచి ఉన్నాను. ఆమెన్. పరలోకమందున నా తండ్రి నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.